లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్కి 30 డేస్లో మనీ అనేది రిసీవ్ అవుతుంది. మరికొన్ని ఫ్యామిలీస్కి 3 to 4 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడే మనం ఎర్లీ క్లెయిమ్ వర్సెస్ నాన్ ఎర్లీ క్లెయిమ్ గురించి తెలుసుకుందాం. ఎర్లీ క్లెయిమ్ అంటే పాలసీ తీసుకున్న ఫస్ట్ 3 ఇయర్స్లో పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగితే దాన్ని ఎర్లీ క్లెయిమ్గా పరిగణిస్తారు. ఇలాంటి క్లెయిమ్స్లో ఇన్సూరెన్స్ కంపెనీ అడిషనల్ వెరిఫికేషన్ ఆర్ ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, మీ పాలసీ హోల్డర్ యొక్క ప్రీవియస్ మెడికల్ హిస్టరీ, ప్రపోజల్ ఫామ్ డీటెయిల్స్, ఆక్యుపేషన్ డీటెయిల్స్, హాస్పిటల్ రికార్డ్స్ వంటివన్నీ క్లియర్గా పరిశీలిస్తారు. ఇన్వెస్టిగేషన్ కూడా అవసరమైతే IRDAI గైడ్లైన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జనరల్లీ 90 డేస్ వరకు జరుగుతుంది. ఆ తర్వాత 30 డేస్లో క్లెయిమ్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవుతుంది. నాన్ ఎర్లీ క్లెయిమ్స్ పాలసీ తీసుకొని 3 ఇయర్స్ దాటిన తర్వాత పాలసీ హోల్డర్ డెత్ జరిగితే అది నాన్ ఎర్లీ క్లెయిమ్ కేటగిరీలోకి వస్తుంది. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అనుకున్నప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ జనరల్లీ 30 డేస్ లోపు క్లోజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే సెక్షన్ 45 ప్రొటెక్షన్ వల్ల 3 ఇయర్స్ తర్వాత ఇన్సూరర్ క్లెయిమ్స్ను ఛాలెంజ్ చేయడంపై కొన్ని పరిమితులు ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ క్లెయిమ్ అంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అని కాదు, నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే క్లెయిమ్ ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుందని కూడా కాదు. స్మూత్ క్లెయిమ్ ప్రాసెస్ కోసం ఒక చిన్న సీక్రెట్ చెప్పనా అండి. మీరు పాలసీ తీసుకునేటప్పుడే హానెస్ట్ డిస్క్లోజర్, మీకున్న హెల్త్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ పాలసీ ఎప్పుడు యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలి. మీరు పాలసీ తీసుకునేటప్పుడు చెప్పే ఆ చిన్న నిజమే రేపు మీ ఫ్యామిలీస్ని క్లెయిమ్ ప్రాసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎక్కువ హర్డిల్ ఫేస్ చేయకుండా ఈజీగా క్లెయిమ్ అనేది ప్రాసెస్ అవుతుంది. దిస్ ఈజ్ నిహారిక, యా ఫైనాన్షియల్ అడ్వైజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.